హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక, మీరు కోరుకున్న వ్యక్తి కోసం, మీరు ఇష్టపడ్డ వ్యక్తి కోసం, మీకు దూరమైన వ్యక్తి కోసం, మిమ్మల్ని దూరం పెడుతున్న వ్యక్తి కోసం, మీరు ప్రేమిస్తున్న అవతల వైపు నుంచి రెస్పాన్స్ అవ్వని ఆ వ్యక్తి కోసం, ముఖ్యంగా కోరుకున్న వ్యక్తి కోసం అమావాస్య రోజున మీరు ఏం చెయ్యకండి. 2 చేమంతి పువ్వులను తీసుకువెళ్ళి వాళ్ళు నడిచే దారిలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. వాళ్ళు కేవలం 2 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీకోసం పిచ్చెక్కిపోతారు, మీకోసం వెర్రెక్కిపోతారు. మీరు లేకపోతే జీవితమే లేదు అని అన్నంతగా పిచ్చివాళ్ళు అయిపోతారు. 100కి 200% కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. మనకు రాబోతున్నది దీపావళి అమావాస్య, మామూలు అమావాస్య కాదు. ఈ టైప్లో మీరు చేశారు అంటే మీ ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. లైఫ్ లాంగ్ మీతో కలిసిమెలిసి ఉంటుంది, ఇంక వదలదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ ప్రేమ అంతే. అంతటి అద్భుతమైనటువంటి ఈ దీపావళి అమావాస్యని అస్సలు వదులుకోకండి. ఎందుకంటే అమావాస్య, పౌర్ణమి, ఆదివారం కొన్ని రోజులు పర్టికులర్ డేస్ ఉంటాయి. ఆ రోజుల కోసం, ఆ తిథుల కోసం చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పూజలు చేసేవాళ్ళు కానివ్వండి, తాంత్రిక పూజలు చేసేవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా. అలాంటి ఒక పర్టికులర్ డే దీపావళి అమావాస్య. ఈ రోజున గనక మీరు గురి పెట్టి మీ కోరికను కొట్టారు, మీ ప్రేమ మీద మీ కోరికను గురి పెట్టారు అంటే 100% కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎవరైతే వాళ్ళ ప్రేమను దూరం చేసుకుని బాధపడుతున్నారో, ఎవరైతే కోరుకున్న వ్యక్తి కోసం ఆరాట పడుతున్నారో అలాంటి వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ లోనో తెలిసిన వాళ్ళ ఎవరో ఒకరు ఈ ప్రాబ్లమ్స్ తో తప్పకుండా బాధపడుతూ ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఒక అమ్మాయి అండి నిన్న కాల్ చేసింది. ఏంటి, లాస్ట్ 1 month బ్యాక్ కాల్ చేసింది అమ్మాయి. విషయం ఏంటి, వాళ్ళ ఇంట్లో ఉన్నట్లుగానే పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. గొడవలు, ఒకరిని చూస్తే ఒకరికి పడట్లేదు. ముఖ్యంగా డబ్బు నష్టం అయిపోతుంది, ఆరోగ్యంలో చెడిపోయాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. వాళ్ళకు అర్థం అవుతోంది మాకేదో జరుగుతోంది అని అర్థం అవుతోంది. ఏం జరిగింది, ఏం చేశారు, అసలు విషయం ఏంటి అర్థం అవ్వట్లేదు. ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, డబ్బు లాస్ అయిపోతోంది, అనవసరపు ఖర్చులు, అనుకున్న పనులు ఆగిపోతున్నాయి, ఏది ముందుకు వెళ్ళట్లేదు. దిక్కుతోచని అయోమయ స్థితిలో పడిపోయారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు ఏడుస్తూ చేసింది. అసలు ఏంటో ఒక చీకటిలో ఉన్నట్లుందక్క, అయోమయంలో ఉన్నట్టుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడు. నాకు తెలిసిన వాళ్ళకి ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గర కాదన్న మాట ఉన్నది, ఒక్కసారి ట్రై చేయండి. ఆ పిల్ల కాల్ చేసిందండి, మళ్ళీ నిన్న హ్యాపీగా చేసింది తిరిగి 1 month తర్వాత. చాలా చాలా థ్యాంక్స్ అక్క, నాకు ఉన్న ప్రాబ్లమ్స్ తో రోజు నిజంగా చనిపోయే స్థితిలో ఉన్నాం అందరం కూడా. గురువు గారికి కాల్ చేశాను, ఏ పూజలు చేశారో, ఎలాంటి పరిహారాలు అందించారో నాకు తెలియదక్క. 15th డే 15 రోజులు గడిచేసరికి మా ఇంట్లో ఒక్కొక్కటి చక్కబడుతున్నాయి, ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి, గొడవలు తగ్గాయి, మా లాస్ తగ్గింది, రావాల్సిన అమౌంట్ వస్తుంది, అంటే జీవితం మళ్ళీ ఇక్కడ ఒక్కొక్కరికి వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉందక్క అంటూ. మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు మొబైల్ నెంబర్ 7386242425 నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్ళాల్సిన పని కూడా లేదు. చాలా సింపుల్ అండి. మీరు ఎవ్వరికీ తెలియకుండా, కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా ఫోన్ ద్వారా మీ సమస్య చెప్తే చాలు, ఆయన పూజల ద్వారానే మీకు ప్రతి ప్రాబ్లం ని కూడా సొల్యూషన్ అన్నది ఇస్తారు, సాల్వ్ చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. అక్కడున్న వాళ్ళు ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. నాకు మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి
వస్తే మీరు ఒకరిని ఇష్టపడుతున్నారు, కానీ వాళ్ళు మీ ప్రేమను ఒప్పుకోవట్లేదు. మీరు ఎంత వెంట పడుతున్నా, ఎంత ప్రేమిస్తున్నామని చెప్పినా, వాళ్ళ కోసం ఎంత తిరుగుతున్నా, పరితపించినా గుర్తించట్లేదు. వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వట్లేదు. మీకేమో వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది, ఎలాగైనా వాళ్ళతో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు. లేదా ఇది వరకే ప్రేమించుకున్నారో, ఏదో మాట మాట వచ్చింది మాట్లాడకుండా దూరంగా ఉండిపోతున్న ప్రేమికులైనా, లేదా విడిపోయి దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలైనా. ఇప్పుడు భార్యలు అలిగి పుట్టింటికి వెళ్ళిపోతారు, ఎంత రమ్మని బతిమాలినా రారు, ఆ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రేమికులు మొబైల్ నెంబర్ బ్లాక్ చేస్తున్నారు, ప్రతి చోట బ్లాక్ చేసి పెట్టేస్తున్నారు, మాట్లాడకుండా మెసేజ్ చేయకుండా. స్నేహితులు అలానే చేస్తున్నారు, రిలేటివ్స్ అలానే చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా, భార్య భర్తలు కూడా ఈ మధ్య ఒకరినొకరు బ్లాక్ చేసేస్తున్నారు. నాకు నిజంగా ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క కోపం వస్తుంది, బాధ కూడా అవుతుంది. భార్య భర్తలు బ్లాక్ చేసుకోవటం ఏంటి అసలు? అంటే మాట్లాడటానికి అవకాశం లేకుండా, మెసేజ్ చేయడానికి అవకాశం లేకుండా, రిక్వెస్ట్ చేసుకోవటానికి అవకాశం లేకుండా, తప్పు అయిపోయింది క్షమించు అడగటానికి కూడా అవకాశం లేకుండా బ్లాక్ చేసి పెట్టుకుంటే, సరే మాట్లాడదామని ప్రయత్నిస్తే మాట్లాడడానికి అవకాశమే ఇవ్వకపోతే, పోనీ ఎవరో ఒకరి ద్వారా మాట్లాడిద్దాం కదా అంటే అసలు ఆ మాట వినటానికి కూడా సిద్ధంగా లేకపోతే, ఇంకా మీరు మీ రిలేషన్ ని మళ్ళీ తిరిగి ఎలా పొందుతారు? లవర్స్ అయినా కానీ, భార్య భర్తలైనా, ఎవరైనా అవనివ్వండి, ఆఖరికి స్నేహితులైనా కూడా తప్పులు పొరపాట్లు జరుగుతాయి అబ్బా. ఏదో ఒక సందర్భంలో ఒక మాటో ఏదో ఒక చేత వలనో ఇబ్బంది పడతారు. ఓకే, ఆ తప్పుని ఇది తప్పు, నాకు బాధ కలిగింది అని మీరు చెప్తే కదా వాళ్ళు మీకు ఏదో ఒకటి చెప్తారు, దానికి కారణం ఏంటి, లేదా నా తప్పు అయిపోయింది క్షమించు, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నా తప్పుని దిద్దుకుంటాను అని చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా బ్లాక్ చేసి పడేసి మాట్లాడకుండా సతాయిస్తే మీ రిలేషన్ దూరం అవుతుంది. గ్యాప్ పెరిగే కొద్దీ కూడా జ్ఞాపకాలు మాయమైపోతాయి, గుర్తులు మర్చిపోతారు. మునుపటి ప్రేమ, ఆ మాధుర్యం మళ్ళీ ఆ ప్రేమలో ఉండదు. ఎంత కలుసుకున్నా కూడా చాలా గ్యాప్ వచ్చిందనుకోండి, మునుపటి ప్రేమ ఉండదు. ఇది గుర్తుంచుకోండి, ఎవరైనా అవనివ్వండి. ఒక గంట, ఒక రోజు చాలు. అంతకు మించి వెళ్తున్నారంటే జీవితంలో చాలా దూరం వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మీ ప్రేమ మునుపటి ప్రేమలా ఎప్పటికీ ఉండదు. ప్రేమ మధ్య గ్యాప్ వస్తుంది. ఇంతకు ముందు మిమ్మల్ని చూస్తే వచ్చిన ఫీలింగ్స్ కానీ, ఆ ప్రేమ కానీ, అంత స్వీట్ గా మాట్లాడటం కానీ, మిమ్మల్ని ప్యాంపరింగ్ చేయటం, ఇవేవి ఉండవు. గుర్తించుకోండి. ఇది మాత్రం పిచ్చి పనులు చేయకండి ఎవరైనా కానీ. ఒక గంట, ఒక రోజు చాలు, అటుకు దిద్దుకోండి. బ్లాక్ చేసేసి వరాలు ఏడిపించి అవతల వాళ్ళు మీరు కూడు లేక, నీళ్లు లేక, నిద్ర లేక పిచ్చి పట్టిన వాళ్ళ ఇవన్నీ అవసరమా? మళ్ళీ కలుసుకోక తప్పదు, కలుసుకోవాల్సిందే. మరి ఈ మధ్యలో ఎందుకు ఇవన్నీ? ఇలా ఎవరైతే సతాయిస్తున్నారో, మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా, అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు, అమావాస్య రోజున ఏ సమయమైనా పర్లేదు, అమావాస్య రోజున 2 చేమంతి పువ్వులు తీసుకోండి. అది వైట్ అయినా కానీ, ఎల్లో అయినా కానీ, పసుపు రంగు చామంతి అయినా, తెలుపు చామంతులైనా 2 పువ్వులు తీసుకోండి, చక్కగా కాడతో సహా ఉన్నవి. దాని మీద కొద్దిగా కుంకుమ పెట్టండి. మీరు కోరుకున్న వ్యక్తి, మీకు దూరం అయిపోయిన వ్యక్తి, మీ దగ్గరికి రావాలి అనుకున్న వ్యక్తి పేరు చెప్పండి. పేరు చెప్తూ ఆ కుంకుమని 2 పువ్వుల మీద కూడా వేయండి. వేసాక ఈ ఒక్క మంత్రం ఉంది, ఈ ఒక్క మంత్రాన్ని 21 సార్లు ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేను స్క్రీన్ మీద ఇస్తాను, నోట్ చేసుకోండి. ఓం నమో రుద్ర దేవత స్త్రీముఖి అముఖి మా వశమానాయ స్వాహ. ఓం నమో రుద్ర దేవత స్త్రీముఖి అముఖి మా వశమానాయ స్వాహ. ఇక్కడ ముఖి అని ఉంది కదా, అక్కడ వాళ్ళ పేరు పెట్టి చెప్పుకోవాల్సి ఉంటుంది మంత్రం. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి. ఇక్కడ వాళ్ళ పేరు పెట్టి ఈ మంత్రం 21 సారి చెప్పుకోండి. ఈ చెప్పేటప్పుడు కూడా ఈ పువ్వులు, చేమంతి పువ్వులు ఉన్నాయి కదా, ఒక్కదాని మీద ఒకటి ఉంచి చెప్పాలి, రెండింటిని జత చేసినట్టు. ఇలా చెప్పుకున్నాక ఇదంతా కూడా మీరు ఈ పువ్వులను కుడి చేతిలో పెట్టుకొని ఈ మంత్రం చెప్పుకోండి. చెప్పుకున్నాక తీసుకువెళ్ళి వాళ్ళ నడిచే దారి ఏదైతే ఉందో అక్కడ మీరు వేసేసి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. మీరు వాళ్ళ ఇంటి ముందైనా వెయ్యొచ్చు, వాళ్ళు ఏ దారిలో నడుస్తారో తెలుసుకొని ఆ దారిలో అయినా వెయ్యొచ్చు. వాళ్ళు వాటిని తొక్కుతారా లేదా సెకండరీ. ఆ మంత్రం, ఆ పవర్ ఉంటుంది కదా, వాళ్ళు అటువైపుగా వెళ్తే కూడా చాలు, వాళ్ళ మనసు మారే విధంగా వాళ్ళల్లో కొన్ని ప్రకంపనాలు మొదలయ్యేటట్టుగా చేస్తుంది. ఇక ఒకవేళ మీ భర్త పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే తప్పకుండా అమావాస్య రోజున వెళ్ళి మీరు అక్కడే ఈ మంత్రాన్ని మనసులో చెప్పుకొని ఈ పువ్వుల్ని ఎక్కడ ఒక చోట పడేసి వచ్చేసేయండి. ఆవిడైతే ఆ సరౌండ్స్ లో తిరుగుతుంది కదా, మీ ప్రేమికుల ఇల్లు,
మీరు కావాలని కోరుకుంటున్న వాళ్ళ ఇల్లు మీకు తెలిస్తే ఖచ్చితంగా ఈ విధం చేయండి. ఎలా చేశారు అంటే కేవలం 2 గంటల నుంచి మొదలుకొని వాళ్ళు మీ దగ్గరికి రావటానికి తహతహలాడిపోతారు. 2 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చి తీరాలి దగ్గరలో ఉంటే. ఒకవేళ దూరంగా ఉంటే 2 గంటల నుంచి 2 రోజుల్లోపు మీ దగ్గరికి 100కి 200% వచ్చి తీరుతారు. అయితే ఈసారి మనకు అమావాస్య ఎప్పుడు వచ్చింది? దీపావళి అమావాస్య అని అంటే గనక అక్టోబరు 20వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 1:38 నుంచి అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:03 వరకు ఉంది. 2 రోజులు వచ్చిందండి ఈసారి. ఈ 2 రోజుల్ని కూడా ఉపయోగించుకోండి. సోమవారం అయితే 1:38 పైన చెయ్యండి. మంగళవారం 4 గంటల లోపు. ఎంత సమయం ఉంది, ఇంకా అసలు మీరు కోరుకున్న వాళ్ళని మీరు సొంతం చేసుకోవటానికి చాలా అద్భుతమైన అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. మీకు దూరం అయిపోయిన మీ ప్రేమని, మీరంటే ఇష్టం లేని ఆ ప్రేమని మీ సొంతం మీరు చేసుకోండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.